నమస్తే ప్రజలారా, లాస్ట్ 24 అవర్స్ న్యూస్ నెంబర్ 64 కి స్వాగతం. ఇవాళ డేట్ జనవరి 8, 2026. సో ఇప్పటిదాకా లాస్ట్ 24 అవర్స్ లో జరిగిన ట్రెండింగ్ అప్డేట్స్ అయితే ఇవి. ముందుగా కేంద్ర ప్రభుత్వం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాగా రెండో అతి పెద్ద బ్యాంకుని ఏర్పాటు చేయడం కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని అలాగే బ్యాంక్ ఆఫ్ ఇండియాని విలీనం చేయాలని నిర్ణయించింది. అంటే ఈ రెండు బ్యాంకుల్ని ఒక బ్యాంక్ గా చేసి రెండో అతి పెద్ద బ్యాంక్ ని ఏర్పాటు చేయాలనేదే ప్రభుత్వం టార్గెట్. అయితే ఆ బ్యాంకుకి బ్యాంక్ ఆఫ్ ఇండియాగా పేరు పెడతారా, లేకపోతే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా పెడతారా, లేకపోతే ఇంకేదైనా కొత్త పేరు పెడతారా అనేది చూడాలి. అదే విధంగా మిగతా బ్యాంకులను కూడా మెర్జ్ చేయాలనేసి కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది అనమాట. మరి ఏం జరుగుతుంది అనేది చూడాలి. నెక్స్ట్ ఐబొమ్మ రవికి నాంపల్లి కోర్టు షాక్ ఇచ్చింది. 5 కేసుల్లో ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్స్ ను కొట్టేసింది. ఎందుకంటే ఆయనకి విదేశాల్లో పౌరసత్వం ఉంది కదా, సో బెయిల్ ఇస్తే ఇక నుంచి పారిపోతాడు, అప్పుడు పట్టుకోవడం కష్టమని పోలీసులు వాదించడంతో ఏకీభవించిన కోర్టు రవి బెయిల్ పిటిషన్ ని డిస్మిస్ చేసిందనమాట. మరి ఇప్పుడు ఆయన ఎప్పుడు రిలీజ్ అవుతాడనేది చూడాలి. నెక్స్ట్ బాబు గారు పోలవరానికి ముహూర్తం ఫిక్స్ చేశారు. 2027 మార్చి నాటికి, అంటే ఆ సంవత్సరంలో గోదావరి పుష్కరాలు జరుగుతున్నాయి. ఆ పుష్కరాలు స్టార్ట్ అయ్యే లోపు పోలవరాన్ని కంప్లీట్ చేసి జాతికి అంకితం ఇవ్వాలనేది బాబు గారి ప్లాన్ అనమాట. అదే విధంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని క్యాన్సిల్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించడంతో ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఈ ప్రాజెక్ట్ ని క్యాన్సిల్ చేసింది. పైగా ఫైన్ కూడా వేసింది అనమాట. సో ఇప్పుడు మరి రాయలసీమకి ఎలా నీళ్లు ఇస్తారనేది చూడాలి. అదే విధంగా అమరావతి క్యాపిటల్ ని 2028 కి కంప్లీట్ చేస్తామని తెలియజేశారు. ఆ లోపు రెండో విడత భూసేకరణ దాదాపు 16,666 ఎకరాల కోసం భూసేకరణ ప్రారంభించారు. కానీ రైతులు మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇక్కడ భూములు ఇవ్వటానికి మాకు ఎటువంటి ఇబ్బంది లేదు, ఇస్తే మాకు గ్యారెంటీ ఏంటి, మీ ప్రభుత్వమే ఉంటుందని గ్యారెంటీ లేదు, ఒకవేళ వేరే ప్రభుత్వం వచ్చినా ఈ ప్రాంతాన్ని రాజధానిగా కొనసాగిస్తున్న నమ్మకం లేదు. సో మీరు ఒక పని చేయండి, మేము భూములు ఇచ్చిన తర్వాత కేవలం 3 సంవత్సరాల్లోనే డెవలప్ చేస్తాం, చేయకపోతే నష్టపరిహారం చెల్లిస్తాం అనే వాటిని అగ్రిమెంట్ లో పెట్టండి. సో దానికి మీరు ఒప్పుకుంటే మేము కూడా దానికి ఒప్పుకుంటాం, అప్పుడే భూములు ఇస్తామని చెప్పి రైతులు తెగేసి చెప్తున్నారు అనమాట. కానీ ఇక్కడ మంత్రి గారి నుంచి గానీ ప్రభుత్వం నుంచి గానీ ఇప్పటి వరకు ఎలాంటి స్పందన అయితే లేదు. కానీ మంత్రి నారాయణ గారు మాత్రం ఒక స్పెషల్ ఆఫర్ ఇచ్చారనమాట. సో ఎవరైతే రాజధాని కోసం భూములు ఇస్తారో ఆ రైతులందరికీ రుణమాఫీ అని ప్రకటించారనమాట. సో చూడండి, ఇక్కడ కోట్ల విలువ చేసే భూములు తీసుకొని బిస్కెట్లు వేస్తామంటే ఎవరు ఒప్పుకుంటారు చెప్పండి. సో దీనికి కూడా అక్కడ రైతులు తిరస్కరించారు. నెక్స్ట్ రష్యాకు చెందిన ఆయిల్ ట్యాంకర్ షిప్ ని అమెరికా కోస్ట్ గార్డు సీజ్ చేసింది. వెనిజులా ఆయిల్ ని తీసుకెళ్తున్న ఈ ట్యాంకర్ ని నార్త్ అట్లాంటిక్ సముద్రంలో పట్టుకున్నారనమాట. యాక్చువల్ గా కరేబియన్ సముద్రంలోనే పట్టుకోవాలి, కానీ ఆ షిప్ అక్కడి నుంచి తప్పించుకొని అట్లాంటిక్ సముద్రంలోకి వచ్చిన తర్వాత పట్టుకున్నారు. అయితే దీన్ని రష్యా చాలా తీవ్రంగా ఖండించింది. సో ఇది అంతర్జాతీయ సముద్రపు చట్టాలని ఉల్లంఘించడమే అవుతుంది, ఇది అవుట్లైట్ పైరసీ, ఇది అంటే సముద్రపు దొంగతనం చేసినట్టు అనేసి రష్యా ఆరోపిస్తుంది. కానీ ఎలాంటి వార్నింగ్ ఇవ్వలేదు. అమెరికా మాత్రం అది ఫేక్ రష్యా జెండాను పెట్టుకొని తిరుగుతుంది ఆ ట్యాంకర్, అందుకే దాన్ని సీజ్ చేసామని చెప్తుంది అనమాట. సో మరి ఇప్పుడు చూస్తుంటే రెండు దేశాల మధ్య కోల్డ్ వార్ స్టార్ట్ అయింది. మరి ఏం జరుగుతుంది అనేది చూడాలి. నెక్స్ట్ టీవీకే తలపతి విజయ్ ని అష్టదిగ్బంధనం చేశారు. ఒక పక్క స్థానికంగా డిఎంకే పార్టీ, మరో పక్క సెంట్రల్ గా బీజేపీ పార్టీ ఇలా చుట్టుముట్టేశారనమాట. దీంతో జనవరి 9న విడుదలవ్వాల్సిన జననాయకన్ సినిమాని పోస్ట్ పోన్ చేశారనమాట. ఎందుకంటే ఆ సినిమాకి సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వాల్సి ఉంది, కానీ ఎందుకనో వాళ్ళు ఇవ్వకుండా లేట్ చేశారనమాట. సో దీన్ని వెంటనే ఇప్పించాలని చెప్పి కోర్టులో కూడా కేసు వేశారు, హైకోర్టులో. కానీ కోర్టు మాత్రం జాన్ 9న తీర్పు ఇస్తామని కేసుని వాయిదా వేసింది. అంటే సినిమా రిలీజ్ రోజు తీర్పు ఇస్తామని చెప్పారనమాట. సో అందుకే ఈ సినిమాని పోస్ట్ పోన్ చేశారు. మరోపక్క కరూర్ ఇన్సిడెంట్ సంబంధించి సిబిఐ విజయ్ మీద ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది. ఆ కేసులో విచారణకి పిలిపించాలి, కానీ ఇంతలోనే బీజేపీ ఎంట్రీ ఇచ్చిందనమాట. టీవీకే పొత్తు కోసం సకల విధాలుగా ట్రై చేస్తుంది. స్వయంగా అమిత్ షా గారే రంగంలో దిగి ఈ పొత్తు కోసం ప్రయత్నిస్తున్నారనమాట. అక్కడ విజయ్ కూడా పొత్తు పెట్టుకోవడానికి సానుకూలంగానే ఉన్నారనమాట. త్వరలో అఫీషియల్ గా అనౌన్స్మెంట్ రావచ్చు. నెక్స్ట్ ట్రంప్ తాత మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. యుక్రెయిన్ యుద్ధానికి సహకరించేలా రష్యా ఆయిల్ ను కొనుగోలు చేస్తున్న దేశాలపై 500% టారిఫ్స్ విధించే బిల్లుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్నమాట. సో దీనికి వచ్చే వారం ఓటింగ్ జరగనుంది. సో అక్కడ ఆ బిల్లు పాస్ అయితే ఇండియా, చైనా, బ్రెజిల్ మిగతా దేశాలపై ఆర్థిక భారం తప్పదు. ఆయన ఉద్దేశం ఒకటే, వీళ్ళు చేస్తున్న బిజినెస్ వల్లే యుద్ధం చేస్తున్నాడు అనేసి ఆయన అనుకుంటున్నాడు. కానీ వాస్తవానికి వాళ్ళిద్దరికి అక్కడ యుద్ధం ఆపాలని లేదు. ఇక్కడేమో ట్రంప్ తో
వచ్చి శాంతి చర్చలు జరుపుతారు. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత కొట్లాడుకుంటారు. మన జెలెన్స్కీ ట్రంప్ తో శాంతి చర్చలు జరుపుతూనే యుక్రెయిన్ పుతిన్ ఇంటి మీద డ్రోన్స్ తో దాడి చేసింది. సో ఇలా వాళ్ళకి యుద్ధాలు ఆపాలని లేదు, కానీ ఈయన మిగతా దేశాల మీద పడి ఏడుస్తాడనమాట. అలానే అమెరికా ఏమైనా బిజినెస్ చేయట్లేదా అంటే వాళ్ళు కూడా బిజినెస్ చేస్తున్నారు రష్యాతో. రేర్ ఎర్త్ మినరల్స్ కానీ యురేనియం కానీ ఇలా చాలా కొంటున్నారు ఆ దేశం నుంచి. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే లాస్ట్ 24 hours లో జరిగిన ట్రెండింగ్ న్యూస్ అయితే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి ట్రెండింగ్ అప్డేట్స్ కోసం పగడాల జంక్షన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇన్ కేస్ మీరు ప్రీవియస్ వీడియోస్ చూడాలనుకుంటే ఇక్కడ కార్డ్స్ లో ప్లే అవుతున్నాయి, మన ఛానల్లో ఉన్నాయి, వెంటనే వెళ్ళి చూడండి. చాలా బాగున్నాయి, ఏ మాత్రం సోది లేకుండా చెప్పడం జరిగింది. సో మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.